అసలు మేము ఫస్ట్ ఈడ ధర్నా చేస్తున్నాం కదన్నా, మేము కుమ్మేరబాద్ వచ్చినాం కదా. ఈ నుంచి ధర్నాలో ఉన్నాం కదా. మేము అసలు ధర్నా నుంచి ఎందుకు లేచిపోయినాము మాకు తెలియదు. మమ్మల్ని తీసుకోపోతున్నది మాకు తెలియదు. మమ్మల్ని అసలు హైదరాబాద్ తీసుకుపోతున్నది మాకు తెలియదు. ఈడ పైసలు పైసలు ఇచ్చారు కదా. ఆ పైసలు మేము కొంతమంది దగ్గర పెట్టుకోమని ఇచ్చినాం. 4 లక్షలు 4 లక్షలు కొంతమంది దగ్గర విశారద సార్ కార్యకర్తల దగ్గర పెట్టినాం. పెట్టినాక సార్ ఈయన కూడా వాళ్ళకి కలెక్టర్ కూడా వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. అవన్నీ మేము ఎట్లా ఖర్చు పెట్టుకుంటున్నాం అన్నీ అంటే ఆ 1 లక్ష రూపాయలు మేము లెక్క చెప్తే వాళ్ళు ఆ పైసలు మాకు ఇస్తారంట, లేకపోతే ఇయ్యారంట. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి? మేమైతే 4 లక్షలు ఇచ్చినామన్న వాళ్ళకు. మొత్తం 4 లక్షలు ఇస్తే మాకు వాళ్ళు ఎంత లేదన్నా 1 లక్ష రూపాయలు అట్లా ఇచ్చారు అంతే. 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మేము ఇంట్లోకి ఏమేమి ఉంటాయి కదన్నా అవన్నీ అంటే మేము కొత్తగా మా కాడ ఇల్లు కూలిపోయింది, ఇల్లు కూలగొట్టిరు. మేము ఇంకా అసలు వీళ్ళు అసలు మమ్మల్ని ఈయన తీసుకుపోయారు. ఎందుకు తీసుకుపోయారు కూడా అసలు తెలియదు. మాకు చేసిన అసలు చెప్పకూడదు కానీ ఇది అసలు సార్కి తెలుసో తెలియదు కానీ వీళ్ళు చేసినంత అన్యాయం అయితే ఎవరు చేయలే మాకు. వీళ్ళు తీసుకుపోయి అసలు మమ్మల్ని చెత్త వేసారు అసలు ఏ నుంచి. అసలు మేము ఇప్పుడు వేరే వాళ్ళ తరకి పోయి చెప్పుకోవాలంటే కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేరు. మేము ప్రతిరోజు మీకు తెలుసా, ప్రతిరోజు కాలు పడిపోవడం, చేతులు పడిపోవడం, ప్రతిరోజు ఇట్లా తీసుకుపోతుంటే ఇట్లా వీళ్ళకు ఫోన్ చేసి చెప్తున్నాం మేము, సార్ ఇట్లా అవుతుంది మా ఆమెకు ఇట్లా అవుతుంది అంటే గవర్నమెంట్ తీసుకుపోతున్నాం, అటు సూది వేపిస్తున్నాం, మళ్ళీ తీసుకొని వస్తున్నాం. ఒక్కరోజు ప్రైవేట్కి లేదు, ఏది లేదు. మేము రాజేశ్వర రెడ్డి ఇప్పుడు వీళ్ళకు విశారదన్ సార్ వాళ్ళకు తిరుమల గుణాలకు కాంగ్రెస్ వాళ్ళకు పడదంట. మేము ఎవ్వరు వస్తే సార్ ఇప్పుడు మేము బాధితున్నాం, ఎవరు వస్తే వాళ్ళకు చెప్పాలి. మా బాధ చెప్తేనే వాళ్ళు ఏమన్నా చేస్తారు కదా. మేము వాళ్ళని కలవద్దు. నువ్వు వాళ్ళని ఎందుకు కలిసినావు, వీళ్ళని ఎందుకు కలిసినావు, ఇంకా మా వ్యక్తిగత ఇంకా చెప్పకూడదు. ఏకంగా మమ్మల్ని రూమ్లో వేసుకోవడానికి వచ్చారు సాగరాల కొంతమంది. వీళ్ళే నేను చెప్పేస్తే డైరెక్ట్ మనకు సంబంధం లేపుతుంది కదా. అసలు వీళ్ళు అయితే మేము చచ్చిపోతాం ఎంతకంటే ఏం లేదు. కానీ మమ్మల్ని మామెకు 2 అంటే ఫస్ట్ అయ్యింది మామెకు, దాని తర్వాత నేను చేసుకున్నాను. దాన్ని చేసుకుంటే మేము ఏదో కొట్లాడుకున్నాం. ఏ లంచం నువ్వు ఈయన్ని పెళ్లి ఇంతమంది పెళ్లి చేసుకుని ఇంతమంది కలర్ చేస్తాను, వీరు కూడా కలర్ చేస్తాను మ్యామ్ ఇట్లా అంటారు. ఇంకా చాలా పార్టీల నుంచి చెప్పకూడదు కానీ చాలా గలీజ్ చేశారు. మేము ఈయన ఉన్నట్టే చాలా మంది చిక్కుడుపల్లి వంశకృషి చేసినాడు, ఆయన పైసలు కొంచెం ఇస్తాడు. ఈయన రాజేశ్వర రెడ్డి వాళ్ళ దగ్గర ఇట్లా మేము వాళ్ళ దగ్గర పోతే మీరు ఊరోళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారని మేము అది చేస్తాం, మీ దగ్గర అది చేస్తాం, ఇది చేస్తామని మనం ఎక్కడ పోనీయకుండా రోడ్డు మీద ఇచ్చేసారు అన్న వీళ్ళు. అసలు హైదరాబాద్లో మేము పోయినాం. అసలు మాకు తెలియకుండానే పోయినాము. పోయినాక ఆయన ఎంకిల నుంచి పొడుస్తారు, మమ్మల్ని ఇట్లా చెప్పండి, మీరు ఇట్లా చెప్తే మేము సార్ వస్తాడు, ఇట్లా చేస్తాను అది చేస్తాడని. మా వాళ్ళతో అయితే ఏకంగా సార్ ఒక వీడియో చూసింటారు, ఇట్లా సార్ వస్తేనే న్యాయం జరుగుతుంది, సారు సార్ విశారద సార్ వీళ్ళు సార్ తప్ప నేను సార్ని మాత్రం ఎప్పుడూ బ్లేమ్ చేస్తే సార్ మంచివాడు. కానీ వీళ్ళున్న కార్యకర్తలు మాత్రం అసలు అది ధర్మ సమస్య పడు. కానీ ధర్మం లేకుండా వీళ్ళు ఉంటారు, ధర్మం ఉండే సార్ ఉన్నాడు. సార్ కూడా తెలియదు ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. మమ్మల్ని ఇప్పుడు సార్ అన్న మాకు ఇట్లా పైసలు అవసరం ఉంది, నేను కొంత ఊర్లో కూడా కొంచెం అప్పులు చేసినాను, నా బిడ్డకు బాగాలేనప్పుడు ఈమె బాగాలేకున్నప్పుడు కొంత అప్పులు చేసినాను, వాళ్ళకి అప్పులు కట్టాలి అని నేను అంటే మీరు ఫస్ట్ ఆ 1 లక్ష రూపాయలు ఉన్నాయి కదా మీతోటి ఆ పైసలకి కట్టుకుంటే ఈ పైసలు ఇవన్నీ ఏమైంది అంటే మేము మీ వాళ్ళందరూ చెప్పాలంటే మా వాళ్ళు చెప్పిన రూపం ఇస్తారే రాదు. ఇప్పుడు పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు సాయి మహారాజ్ అని ఆయన దగ్గర ఉంది. ఆయనని అడిగితే ఇంకో కార్యకర్త ఉంటాడు రాఘవేంద్ర అని, ఆయనని అడగమంటాడు. ఆయనని అడిగితేనేమో రాజగోపాల్ అని ఉంటాడు, ఆయనని అడగమంటారు. ఇట్లా ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరికి అసలు మీకు పైసలు పెట్టుకోరు అయ్యా మీతోటి, మాకు ఎక్కువ అయినాయి మీ దగ్గర పెట్టుకోరని మేము ఏనాడు చెప్పలేదు. మమ్మల్ని ఏ నుంచి వేసుకోయి మా డీజీపీ కలిపి కూడా మేమేం చెప్పలేదు. మాకు 2 లక్షలు ఇచ్చిన, ఇంకా 2 లక్షలు ఇవ్వాలి. ఒక కలెక్టర్ గారు, ఒక బీసీవై పార్టీ, ఒక మల్లు రవి లక్ష రూపాయలు ఇచ్చారు. బీసీవై పార్టీ 1 లక్ష, మల్లు రవి 1 లక్ష. లేదు దాంతో కలిపి
నాలుగులో రెండు ఇచ్చారు మీకు, ఆ, రెండు వాళ్ళ దగ్గర ఉంది. ఆ. అది ఎంత సతాయిస్తారు అంటే అసలు సతాయించడం కాదు, ఇది ఇది పైసలు కూడా పక్కకి పెట్టారన్న. మమ్మల్ని కొంచెం మళ్ళా ఆ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడన్నా మీడియం మంగళకి వచ్చిందా హాస్పిటల్ ఉంది కదా. చెప్పండి. మేము ఇప్పటి వరకు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినాం కదా, ఎప్పుడన్నా మీడియం మంగళకి వచ్చినాము మేము? మేము ఇట్లా ఉన్నాం, మేము మంచిగా ఉన్నాము, మేము ఇదే అది అని ఒక్కరోజన్నా మేము ఏమైనా మీడియం మంగళకి వచ్చినామా? ఏనాడు వీళ్ళు తోలుక రాలేదు. మమ్మల్ని ఎట్లా చేసిరంటే మొత్తం ఎవరిని కలవడదంట. అది మీకు వాళ్ళకి ఏమైనా ఉంటే మేమేం చేయాలి సార్? నేను తిరుమల కలిసిన, నిన్న పోయి మా ఆమెకి ఇట్లా బాగాలేదు, వీళ్ళు పైసలు ఇస్తలేరు, ఇట్లా అన్ని తిరుమల వలన అప్పుడు 2 లక్షలు ఇస్తారని అనౌన్స్మెంట్ చేసిండు. అనౌన్స్మెంట్ చేసిండు కదా అనేసి మేము ఎన్నిసార్లు నేను గూగుల్లో కొట్టి ఆ సార్ నెంబర్కి ఫోన్ చేస్తే, ప్రియే మీరు ఇక్కడికి రాండి, మీరు ఇక్కడికి రాండి అని. సార్ మేము రాలేము, చాలా ఇది ఉంది సార్, ఒకసారి కలిపియండి, ఫోన్ మాట్లాడండి, ఒకసారి మాట్లాడతామంటే ఎన్నిసార్లు నెల రోజుల నుంచి చెప్తున్నా ఇదే మాట. తిరుమల వలన పిఏకి నెల రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేస్తుంటే ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఇంకా ఇది ఎట్లయితే వీళ్ళు పైసలు ఇస్తున్నారు ఏదైనా చేద్దామని వాడికి తిరుమల మండలికి నిన్న తీసుకొని పోయినా హైదరాబాద్. పోతే ఆయన బాబు వీళ్ళు వీళ్ళు వంశీరాజు అంటే అవును సార్ అని చెప్పాను. మేము వీళ్ళ వాళ్ళని మీ వాళ్ళని నేను మీ ఊరికి వచ్చిన, మీ ఊరు వాళ్ళతో రెడ్డిస్ తోటి అట్లా మాట్లాడినా, వాళ్ళ ఇంట్లో మీదకి పోయినా, హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇంద్ర పార్క్ దగ్గర ఇది చేసిన, మీరు రాలేదు, మమ్మల్ని మొత్తం హౌలగాలని చేశారు అంటే, సార్ వాళ్ళు రానియలేదు, మీరు వచ్చినట్లు ఉడకం మాకు తెలియదు, మేము ఇట్లా చేసేవారు సార్ అంటే, అవన్నీ నాకేం చెప్తున్నావు? మేము నీకు తెలియకుండా ఎంత వాళ్ళు అది చేసేవారు ఏంటంటే, ఏం చేస్తారంటే మీ ఊరు వాళ్ళ దగ్గర మీ దగ్గర కొంతమంది దగ్గర మీకు ఏమని ఎన్ని పైసలు ఇచ్చారో మీకు తెలుసా బాబు అని చెప్తున్నాడు. అవన్నీ మాకు తెలియదు సార్. అది ఇప్పుడు హాస్పిటల్ బిల్ ఎంత కట్టినావు? సార్ నేను ఎంత లేదన్నా ఒక 15,000 దగ్గర కట్టుంటా, ఓన్లీ ఈ బెడ్ ఫీజు కాకుండానే ఇది. మరి ఇప్పుడు డబ్బులు లేవు అని అడగపోయినావు ఫోన్ చేసి? ఒకసారి ఒక నిమిషం మీరే ఉండండి, లైన్లోనే ఉండండి, లైన్లోనే చెప్తా. ఒక నిమిషం కొట్టడానికైనా వస్తారు ఏకంగా, డైరెక్ట్ మేము కూడా పలికిస్తా. హలో హలో, చెప్పు గణేష్. అదే అన్న, నాకు కొంచెం మొత్తం అమౌంట్ ఇవ్వండి అన్న. అర్థం కలుగుతాను. నాకు అమౌంట్ అవసరం ఉందన్న, కొంచెం అమౌంట్ ఇవ్వండి అన్న. ఎవరు ఏమన్నారు ఇప్పుడు అన్నా? ఈయన కూడా ఎక్కువ నేను ఆయన పొంతు మీ కాలేజ్ తొక్కుతా. నీకు అమౌంట్ ఈయన కొడుకు కూడా ఎప్పుడు నాకు ఫస్ట్ మీరే కదన్నా అమౌంట్ ఈయన ఫాల్తు నా కొడుకు కూడా చెప్పు. మీరే ఆ డబ్బులు మీ డబ్బులు మేము అన్నాము ఏమంటా. అదే అన్న, మా వాళ్ళ దగ్గర మా వాళ్ళు చెప్తే ఇస్తున్నారు కదా. ఏమని చెప్పినాము? ఈయన అని చెప్పినామా ఏమన్నా? అవునన్నా. మీకు డబ్బులు ఈయన చెత్త నా కొడుకు కూడా చెప్పు పోయి, నేను మాట్లాడి అంటున్నా. ఇయ్యము ఏం పిక్కుతావో పిక్కోరు అని అన్నారు కదన్నా. ఎవరన్నారన్నా? ఒకసారి సాయనకు మీరు నువ్వే అన్నావు కదన్నా, ఏమని చేసుకోపోరు, ఏం చేసుకోపో అని అన్నారు కదన్నా. ఇప్పుడు ఇప్పుడు నేను వెనక ఎవరు ఆడిస్తున్నా చెప్పుతాను, నేను వాళ్ళతో మాట్లాడతాము. వాళ్ళు ఇట్లే ఏదైనా న్యాయం కోసం పోయి పక్షాన్ని బట్టి ఇట్లే బ్లేమ్ చేస్తారా? ఎవడన్నా సిగ్గులేని ఎవడు నేను వెనక సపోర్ట్ చేస్తున్నా చెప్పుతాం ఈ మాట. సిగ్గులేనలో ఉన్నారు అన్న మొత్తం నా పక్కల ఎవడైతే ఉన్నాడో కనుక అనుకో మాట చెప్పు. వారికి ఇట్లా గిట్ల చేస్తే ఎవడన్నా ఇంత నాశనం చేస్తారా? నాశనం కాదన్నా, మేము హాస్పిటల్లో ఉన్నాం అన్న, నీ కాలు మొక్తా, నేను పైసలు వేయను అన్న. మాకల్లి ఎందుకు మొక్కుతా? మరి ఎందుకు వేసలేరన్నా ఇప్పటి వరకు ఎందుకు వేసలేరన్నా అమౌంట్? ఇప్పటి వరకు నేను అడిగినా అడగలేదన్నా మిమ్మల్ని అమౌంట్? నువ్వు మా దగ్గర మమ్మల్ని గుమస్తలుగా పెట్టుకున్నావు తమ్మి, లెక్క చూసుకొని పెట్టుకున్నావు. మరి అప్పుడు మా పైసలు ఎందుకు పెట్టుకున్నారన్నా మీరు? ఎవడు అప్పుడు ఆ రోజు మీరు ఎందుకు వచ్చావు తమ్మి? మరి అన్నా మా దగ్గరికి ఎందుకు వచ్చావు తమ్మి? న్యాయం కావాలంటే అంటే వస్తే ఇట్లా చేస్తారా అన్న? ఎట్లా మేము న్యాయం కావాలని వస్తే ఇట్లా చేస్తారా? అవును, వాస్తవమే తమ్మి. మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే మేము కావాలని తీసుకున్నాం తమ్మి. సరేనా? కంప్లైంట్ ఇస్తాం, ఇచ్చుకో. కంప్లైంట్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలా అన్న? అయ్యానా? ఖచ్చితంగా ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి, మన జైలుకి పంపాలి, మేము పోవాలి. 100% అందరి పేర్లు పెట్టి అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నామన్నా. మౌనిక ఇవన్నీ వద్దమ్మా. మాకు బుద్ధి తక్కువ, మిమ్మల్ని సపోర్ట్ చేసామా ఏం చేసామా అది జరిగిపోయింది. అది ఏం చేయలేదు మాకు, మేము రేవంత్ రాఘవ్ చేయలేకపోయింది. అన్న నేను అవన్నీ అంటలేనన్నా. మౌనిక నీ హెల్త్ ఇష్యూ నేను అర్థం చేసుకున్నా.
నిన్న మొన్న 20-30 వేలు తీసుకున్నాడు పర్సన్, మరి ఎందుకు పెట్టాలి అమ్మా? నిన్న మొన్న నేను 5 రోజులు అవుతుందన్న హాస్పిటల్ పడి, ఆయన నా దగ్గర నుంచి పక్కకు కూడా కదలట్లేదు. మరి డబ్బులు వేసినప్పుడు ఎవరు పెట్టినట్టు అడుగు మరి. వీడ బిల్లు చూపిస్తున్నా అన్న. నేను హాస్పిటల్లోనే ఉన్నాడన్న. వచ్చిన పైసలు కూడా ఆయన ఒక్క రూపాయి తీసుకున్నా కూడా నేను తిడుతున్నా అని చెప్పేసి వాడుకోవట్లేదు. టిఫిన్ కూడా లేదన్న. ఇప్పుడు నాకు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువ కాలేదన్న. నాకు ఫస్ట్ లాగానే మొత్తం మీరు చూపించినప్పుడు ఎట్లా అయ్యిందో మళ్ళీ అట్లనే అయ్యింది. నేను అసలు కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. ఇప్పుడు హాస్పిటల్ బిల్లే 10,000 కట్టాలన్న. వాళ్ళు ఊరుకుంటారా అన్న? నాకు ఏదో ఇస్తాము, మా అన్న వాళ్ళు ఇస్తారని చెప్పినందుకు. కంప్లైంట్ ఇస్తారటమ్మా, ఏమన్నా కంప్లైంట్ ఇచ్చినాక ఇస్తాం అమ్మా. మౌనిక ఎవరన్నారన్న? అన్న మన అన్న గణేష్ అన్న అన్నాడు. ఏమన్నా ఇప్పుడు మా నన్ను దగ్గర నేను సాఫ్ట్వేర్ మాట్లాడుతున్నా అదే విషయము. అన్న కంప్లైంట్ ఇప్పుడైతే చెప్పు. ఒక కంప్లైంట్ చేయకపోతే ఇయ్యరా అన్న? ఏమన్నా ఆ? కంప్లైంట్ ఇవ్వండి, ఆ. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని మాట్లాడుకోండి మీరు. ఒకవేళ మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకపోతే ఇయ్యరా అన్న? ఏయ్, నువ్వు వార్నింగ్ చేద్దాం అట్లా కాదన్నా, నేను ఏమన్నా అంటున్నా అన్న? బతికేదాన్ని చూపించుకుంటాం. అన్నా ఇయ్యవా చేయవా అంటే నువ్వేమన్నా మా ఇతరులకి తెచ్చిండువా, నా చేతికి తెచ్చిండువా? మీ చేతికే కదన్నా ఇచ్చింది. ఓకే, మేము ఇవ్వలేదా అన్న? మీకు పైసలు ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చిన తమ్మి? ఇవ్వలేదా అన్న మీకు? మీ అందుబాటులో ఒక పర్సన్ ఉంటాడంటే ఆ పర్సన్ మీరు ఎంచుకొని ఆ పర్సన్ దగ్గర పెట్టుకుంటారు మీరు. అవునన్నా, మీ ముంగల్నే కదన్నా ఇచ్చింది. అది కాదు భయ్. అది నీ చేతులకు ఇచ్చినాక నువ్వు ఆయన చేతులకు ఇచ్చినావు కదా, నువ్వు ఊరుకొని లెక్క పెట్టినావు కదా పైసలు. అన్నా హలో తమ్మి, నీకు ఒక్కటే కొంచెం మన శరం అనిపిస్తుంది తమ్మి? నీకు కొంచెం ఒక ఏమూలకు ఒక మూల శరం అనిపిస్తుంది, సిగ్గు శరం అట్లా అనిపిస్తలేదు తమ్మి నీకు? ఏ మాత్రం అన్న ఇంతమంది జీవితంలో మన్ను పోసుకొని అలా తిరిగి తమ్మి, ఏ మాత్రం మన ఒక మూల కనిపిస్తుంది తమ్మి? శరము సిగ్గు అని అనిపిస్తుంది తమ్మి నీకు? పైసలు అడిగినందుకు అన్నవి అన్ని. అది కాదు, పైసలు పక్కేట్లా బాబు? నీకు పడగా పైసలు ఇవ్వలేదు, మరి రాళ్ళు ఇచ్చింది ఎవరన్నా? అవునన్నా, ఇప్పటి వరకు ఇచ్చాడు కదన్నా. అవసరం లేనప్పుడు ఇచ్చుడు అంటే అవసరం ఉన్నప్పుడే ఇచ్చుడు కదన్నా. అమ్మ అవసరం లేకపోతే తమ్మి అన్న పైసలు ఎవరి దగ్గర ఉన్నాయన్నా? నువ్వు ఏడేడు తిరుగుతున్నావు, ఏడేడు మాట్లాడుతున్నావు, అన్ని తెచ్చుకోతాం. అన్ని తెచ్చుకొని మాట్లాడుకొని ఒక కంప్లైంట్ ఇచ్చి మా మీద పోలీసులతో ఫోన్ చేయించి మమ్మల్ని లోపల లేపి, అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. అవునన్నా, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయన్నా నా అమౌంట్? ఎవరి దగ్గర ఉన్నాయి? ఏడలేవు. ఏడలేవా? ఏడలేవు, సరేనా? ఇప్పుడైతే నాకు అన్న ఈడ కట్టాలి హాస్పిటల్. నాకు చాలా సీరియస్ ఉంది. ఈ మాటలు మమ్మల్ని ఏదో పోషించినట్టుగా మీరు మాట్లాడతామా? మీరు ఎవరికి పోషించిన వాళ్ళు కాదు, ఎవరికి గోరు పెట్టిన వాళ్ళు కాదు. మీరు మీ ఇష్యూలో మేము తప్పుదారి వచ్చినాము, అయినా కానీ మీతో కన్సర్న్ తోనే మేము మాట్లాడుతున్నాము. ఇప్పటిదాకా మిమ్మల్ని మీ పక్షాన్నే ఉన్నాం, ఇంకా ఉంటాం. ఎందుకంటే కమిట్ అయినాం కాబట్టి. మీ సింగిల్ 1 రూపీ అయినమ్మా, మా జేబులోనే రూపాయి మేము పెట్టాం, కానీ మీ రూపాయి మేము ముట్టలేదమ్మా. ఇప్పుడు నేనేమంటలేనన్నా, ఇవ్వచ్చు కదన్నా మా పైసలు మీరు ముట్టినప్పుడు. మాట్లాడితే ఇట్లా గారు మాట్లాడితే చేతులు పోసుకొని పోయేది ఇంకా. అదన్నా ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా, అదే పైసలు ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా. మా పైసలు మాకు ఇవ్వచ్చు, మంచిగా ఇవ్వచ్చు తమ్మి. సంసారేషన్ వేసావు కదా తమ్మి, ఎడబెట్టావు తమ్మి. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఎడమొట్టు పెట్టినావు తమ్మి. నీదేనా అన్నా? అది నా పైసలు అన్నా. ఇప్పుడు కలెక్టర్ నువ్వు లంగేశాలు తాగి తినే మన ఏలేదా పాలకం? కలెక్టర్ నిన్ను జేబుల ఖర్చులకు పాపం పిల్లలు అనిపోయింది కదా, వీళ్ళు బాధలు అన్నారు అని చెప్పి కలెక్టర్ కన్సర్న్ తోటి ఇచ్చింది నీకు డబ్బులు. అదే అన్న, ఇప్పుడు అది నా ఇష్టం కాదన్నా. కలెక్టర్ నీ అకౌంట్ లా 1,00,000 రూపాయలు అనేది ఇచ్చిండు నీ కలెక్టర్. నీకు ఎందుకు ఇచ్చిండు? అనేక మంది బిఎస్ రామచంద్ర అన్న, అనేక మంది అందరం కలిసి మాట్లాడి చేస్తే నీకు 1,00,000 రూపాయలు అది ఇచ్చింది, అకౌంట్ వేసింది. అకౌంట్ లేకపోతే ఆర్టీఓ కాదు, ఆర్టీఓ ఆయన మెజిస్ట్రేట్ చదువుకున్నాడు, మనలాగా సోమరిపోతు కాదైనా. వాళ్ళంతా చదువుకున్నోళ్ళు, విద్యావంతులు. అయ్యో పాపం అని చెప్పి ఇస్తే దాన్ని ఏం చేసావు? బేవకు 1,00,000 రూపాయలు నాశనం చేసుకున్నారా నువ్వు? అవునన్నా, అది నా ఇష్టం కాదన్నా. నా దగ్గర మాట్లాడి నీకు రైట్ లేదు, అర్థమైందా? అదేనా, మీరు ఎట్లయినా జర పెద్దోళ్ళు కదన్నా. మాట్లాడుకో. ఏం తమాషాలు పడుతున్నావా? ఫోన్ చేసి ఉల్టా పాట మాట్లాడనికే నేను ఫోన్ లేపని మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు లేపలే ఫోన్. నీ ఫోన్ లేపని ఎప్పుడు నేను నాకు ఎప్పుడు చేసినావు? ఇప్పుడు చేసినా లేపుతలేవు కదా నువ్వు. మాటలు మంచిగా మాట్లాడతాం. ఇప్పుడైతే ఫోన్ లేకపోతే ఏమేస్తారమ్మా నీకు? నువ్వు బతుకు, మేము చేస్తాం. మీద నువ్వు
నువ్వు మంచిగా బతుకమ్మా, మేము మస్తు మా సొంతలము. ఎవరు బతుకమ్మని ఒక్కడికి తిరుగుతున్నాం ఎట్లా? అంటే నేను ఇట్లనే సావాలా అన్న మరి హాస్పిటల్లోనే? మరి నేను కావాలని అంటున్నా. మీరు ఎందుకు చేస్తారన్న నాకు అర్థం కాదు. చంపురు మరి. మేము ఎందుకు చంపుతాం మిమ్మల్ని? అంటే పైసలు అడిగినందుకు సస్తారా? ఎవరు? మీరు పైసలు అడిగినందుకు సస్తారా? అడగకుండా పైసలు మీ పైసలతోటి. మీ బిల్డింగ్ కట్టుకో, మీ పైసలతోటి మేము. నువ్వు బిల్డింగ్ అన్న కట్టి ఏమన్నా కట్టన్నా? నేను ఈడ హాస్పిటల్లో ఉన్నా, నాకు ఒక 20,000 30,000 వెయ్యని అడుగుతున్నా. నువ్వు సస్తారు సంపురు అని మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు మీ దగ్గర పైసలు ఉన్నాయి కదమ్మా, దాదాపు 1,00,000 రూపాయలు అవి ఇంకో 50,000, 1,50,000, 2 లక్షల వరకు మీ చేతిలో ఉన్నాయి కదమ్మా. మేము 2 లక్షల వరకు మా చేతికి ఎవరు ఇచ్చిరన్నా? అడుగు అన్నకు ఎన్ని తీసుకుని ఇప్పటిదాకా అన్న చేతికి అడగమ్మా, ఎన్ని తీసుకుంటావు? అవునన్నా, ఇవి అయిపోయినాయి, మేము వాడుకున్నామన్నా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇయ్యరా అన్న? ఎవరి చేతికి? ఇప్పుడు మేము తీసుకున్నాం. అవును, మా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, అయిపోయినాయి. అవి అన్నా అనకు, నీకు ఇస్తామనే చెప్తున్నా ముందు నుంచి కూడా. మీరు అందరు కలిసి మా దగ్గర పెట్టిద్దాం. ఇప్పుడు దవాఖానకు వచ్చినందుకు అడుగుతున్నావు. నిన్న మొన్న దవాఖాన కోసం వేపించుకున్నావు కదా. అప్పుడు అందరు అడగకపోయినా 2 అడిగినా కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఇదే ఇప్పుడు ఎందుకన్నా మా వాళ్ళు ఎందుకు కావాలన్నా? ఎవరు? ఓకేలే అన్న, ఉండండి. ఇయర్ అంటారు అంతే కదన్నా. మేము ఏమీ అంటలేదా, మీ ఎవరితో చెప్పిస్తాం. ఇది అన్న, విన్నారు కదా ఎట్లా మాట్లాడుతుంది? 2 లక్షలు ఏం చేసినాం అన్న 2 లక్షలు 2 లక్షలు ఎవరు ఇచ్చిరన్నమ్మా? ఆయన ఇచ్చిన అంటున్నారు. కలెక్టర్ ఇచ్చిన 1,00,000 రూపాయలు నాకే మేము ఆయన. ఒకవేళ తీసుకుంటే అది నా ఇష్టము. నేనే అన్న కాదు బాబు, రెండు నువ్వు అన్నావు కదా 4 లక్షలు 2 మాకు ఇచ్చారు, 2 వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నావు కదా. ఆ. ఆ 2 ఏం చేసినారు అంటున్నా. అంటే చిల్లర మేము కలిసి అడిగినట్లు వాళ్ళు అడిగితే రూమ్ పెట్టుకున్నాము. ప్రతిరోజు కూరగాయలకు ఈమెకు నాకు హ్యాండిక్యాప్, ఇద్దరం హ్యాండిక్యాప్. మేమిద్దరం ఒక బండి వేసుకున్నాము. 30,000 పెట్టి బండి వేసుకున్నాము. ఓకే. హైదరాబాద్ లో వీళ్ళ దగ్గర ఉన్నప్పుడే 30,000 35,000 40,000 దగ్గర ఆడ వీలు ఖర్చు పెట్టచ్చు. ఏం బిల్లు? డిమార్ట్ బిల్లు బట్టలకు సామాన్లు అవి దాంట్లో మీరే పెట్టుకున్నారా? మేమే పెట్టుకున్నాము. ఓకే, అదే కదా మా వాళ్ళకి తిరిగినందుకు తలా ఒక 15,000 ఇచ్చిందన్న. ఆడికి ఒక 1,00,000 పైన అయినాయి కదా. ఓకే. ఈడ రూమ్ పెట్టుకున్నాం. ఆ రూమ్ రెంట్ ఇప్పటికి 3 నెలలు అవుతుంది. 3 నెలలు కరెంటు బిల్లులు, ప్రతిరోజు కూరగాయలు, దాంట్లో కొంచెం ఫ్యాను, కొంచెం రేషన్ ఆదానికి ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా మీరే ఖర్చు మేమే ఖర్చు చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ ఇచ్చిన 1,00,000 రూపాయలు లెక్క అడుగుతున్నారు. అది మేము చెప్తే హాస్పిటల్లో ఉన్నామంటే లేకపోతే ఎందుకు లేకపోతే ఇయ్యట్లేదన్నా? మేము ఏమన్నా అంటే మీరు కష్టం చేసి ఇస్తుర్రా అని మాట్లాడతారంట ఆయన దగ్గర. కష్టం చేసి మీరు ఇస్తేనే కుదిరే ఇస్తుర్రా అన్న. కష్టం చేసి ఇచ్చిన వల్ల నాకు గొడవకు కాను నువ్వు ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? ఇట్లా మాట్లాడతారు. ఏం అసలు వాళ్ళ పైసలు వద్దు, ఏం జస్ట్ వద్దు. మిస్ అన్న, మీరు రాకపోయి కానీ ఏకంగా కొట్టిపోతున్నాను ఏకంగా ఈడ. ఇందాక కూడా వచ్చిరన్న శివన్న, సాయి మహారాజ్ అన్న, అన్నకి ఇంకొక అన్న వచ్చిండ్రు. మాట్లాడుతురు బయట, ఏదేదో మాట్లాడి పోయిర్రంట. దానికంటే ఇంత పురుగుల మంది ఇచ్చేసి మాకు సంపిత అయిపోతుంది కదన్నా. మేము అడగము పైసలు. మాకు ఈ గోస అయ్యిందన్న, అసలు మాకు అర్థమైతలేదు. మేము కష్టం చేసి ఇచ్చినవి కాదు. మరి పిల్ల వాళ్ళకు పుట్టిన పిల్లనా? అంటే మాకు సాక్కోమని ఇచ్చిర్రా? మాకు సాక్కోమని ఇచ్చినందుకు పోరాడుతున్నామా? మేము మా కడుపు కాలంటే మేము ఇట్లా హాస్పిటల్ పాలైనామా? ఏమన్నంటే పైసల కోసమే వచ్చిర్రు మీరు అని మాట్లాడుతుర్రు. ఇప్పుడు ఆఖరి మాట వినిండొచ్చు మీరు. మౌనికి ఏమంటుందంటే, ఇంత గడ్డి మందో పురుగుల మందో పట్టుకొస్తే ఇద్దరం కలిసి తాగి చచ్చిపోదాం, ఈ బాధలన్నీ పోతాయి, పాప పోయిన కాడికే మనం పోదాం అని చెప్పని ఆఖరి మాటగా మాట్లాడుతున్నాను. నాకు వారం కింద ఫోన్ చేసిండ్రు, ఇద్దరు ఫోన్ చేసి రాత్రి 12:30కు మెసేజ్ పెట్టింది మౌనిక ఫోన్లోకి వెళ్ళి. మాట్లాడిన తర్వాత, అన్న మా పరిస్థితికి ఇట్లున్నది, ఆరోగ్యం మంచిగా లేదు, మాకు కనీసం వైద్యం కూడా అందుతలేదు, మేము చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పని మాట్లాడింది. తర్వాత గణేష్ కూడా ఇద్దరు మాట్లాడారు. అదే ఏమైంది, మీకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ ఇచ్చినావు కదా, ఇంకోటి వేరే వాళ్ళు కూడా వచ్చి మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చిండ్రు, మీకు నౌకరు వచ్చింది, పైసలు వచ్చినాయట కదా మీకు లక్షలు అని చెప్పి అంటున్నారు. అంటే అట్లా కాదన్నా, ఏం రాలేదు, వచ్చిన పైసలు కూడా వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి నా మొత్తం ఏం చెప్పలే. సరే మేము వస్తాం, మేము మాట్లాడతాంలే అని చెప్పిన. ఈ లోపల మళ్ళా నిన్న రాత్రి మళ్ళీ ఫోన్ చేసిండ్రు, అన్న ఎవరు పట్టించుకుంటలేరు, వేరే వాళ్ళ దగ్గర పోతే కూడా ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు మీరు, మీకేం అవసరము, మేమెందుకు చేయాలి, మీరు ఎవరెవరి దగ్గరకు పోయినండి, వాళ్ళు దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా ఇంకో తిరిగా మాట్లాడి ఇంతకన్నా ఎక్కువ ఎవరు ఏం చేస్తారు, మేమేం చేసేది ఏం లేదు అని చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చినాక తీరా చూస్తే ఏంటంటే, వీళ్ళకు వచ్చినటువంటి ఆ 3-4 లక్షల రూపాయలు కూడా, ఆ పైసలు కూడా వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, పేర్లతో సహా చెప్పారు. ఇప్పుడు ఫోన్లలో కూడా మాట్లాడిపించారు, మనం కూడా అందరూ కూడా విన్నారు.
నేను ప్రభుత్వానికి తర్వాత వీళ్ళ గురించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే బాధితులను ఆదుకోవాలి మన చేతనైతే, లేకపోతే ఉసిపెడితే వాళ్ళనే కొట్లాడుకుంటారు, ప్రభుత్వాలన్నీ ఏమైనా చూస్తాయి. మేము ఆఖరికి ఇప్పుడు నేను వచ్చినాక మొట్టమొదటి ప్రశ్న ఏం వేసిన అంటే అసలు ఇక్కడికి వెళ్ళి మీరు ఎందుకు పోయిందంటే మాకు తెలియదన్నా, చెప్పిండ్రు తీసుకొని పోయిండ్రు, అక్కడికి హైదరాబాద్ తీసుకుపోయిండ్రు అని. అంత ఆ రోజు నేను ఆ తీసుకుపోయిన రోజు మేము అందరం మీడియా అంతా కూడా, నేను రఘు సీను అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు అందరు అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి ఏమన్నారంటే ఒక 2 రోజులల్లా నాగర్ కర్నూలు బంద్ ప్రకటిస్తే ఎట్లయితే మార్వాడి మూమెంట్ అప్పుడు ఆమన్గల్ బంద్ ఎట్లయితే జరిగిందో అట్లా రాష్ట్రాన్ని మొత్తం ఒక్కటి చేసి చేద్దామనే ప్రయత్నం చేసి నిర్ణయం కూడా తీసుకొని వాళ్ళు రాత్రి ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టి ప్రకటిస్తామని అని అనుకున్నారు. ఈ లోపల మేము హైదరాబాద్ పోయే లోపలనే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి కదిలిరని తెలిసింది. మరి దీని ఇంకా ఆంతర్యం ఏమున్నది ఏంది నాకైతే నాకు అర్థం కాలే. కానీ అధ్యంతరంగా మధ్యలో ఈ ఉద్యమాన్ని కాడ వదిలేసిపోయినట్టు కనిపిస్తుంది దీన్ని కంప్లీట్ గా. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యం మంచి లేక హాస్పిటల్ పాలై ఉన్నారు. గవర్నమెంట్ ఇప్పుడు తన ఆల్రెడీ బిడ్డను కడుపులో పుట్టిన 2 నెలల బిడ్డను చంపినరు, దాని కేసులు ఏం పెట్టిరో ఏందో ఇప్పటిదాకా దానికి వాళ్ళని ఏ కేసులలో పెట్టి అరెస్ట్ చేసిర్రో కూడా తెలియదు. ఎందుకంటే మర్డర్ కేసు అయితే పెట్టలే వాళ్ళ మీద, కాలుతో తన్నిర్రు అంటే ఇక్కడ డిఎస్పీ చెప్పిన అబద్ధాలు పలికిండి ఏంటంటే అసలు పాపనే లేదన్నాడు. ఆ పాప ఉన్న వీడియో వచ్చిన తర్వాత దాని మీద మాట లేదు ఇప్పటిదాకా. సరే కేసులు ఒక దగ్గర పక్కకు పెడితే ఇప్పుడు ఆఖరికి తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్న ఇంకోటి మనిషి అనేటోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే భూమి మీద వాళ్ళందరికీ చెప్పదలుచుకున్న ఇక్కడ వివేక్ హాస్పిటల్ నాగర్ కర్నూలుకి వెళ్ళి చెప్తున్నా, వీళ్ళిద్దరు రేపు శవాలై చూస్తారా బిడ్డల లెక్క, లేకపోతే ప్రభుత్వము ముఖ్యమంత్రి నీకు చాలా చెడ్డ పేరు వస్తుంది దీంట్లో. ఆల్రెడీ నువ్వు కేసులు పెట్టియలేదు, వైద్యం కూడా సరిగా అందిస్తలేరు మీరు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా జరగాల్సింది ఏంటంటే తన నీమ్స్ కు షిఫ్ట్ చేస్తావా? అదే తన ఆల్మోస్ట్ బిడ్డ చనిపోయిన కాడికెళ్ళి ఒక ట్రౌమాలో ఉంది, మెంటల్ ట్రౌమాలో ఉన్నది. మంచి వైద్యం ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటారా? లేకపోతే సాకలైలమ్మ మనవాడు రామచందర్ని ఎట్లయితే చంపినరో మేము పోయి చెప్పిన తర్వాత 10 రోజులకు ఆయన చనిపోయిండు, 3-4 రోజుల తర్వాత చనిపోయిండు, తర్వాత మీరే సచ్చినోళ్ళు సంతాప సభ పెట్టి ఎట్లా చేసిండ్రో ఇప్పుడు వీళ్ళని కూడా గట్టినే చంపుతారా? ఫస్ట్ వైద్యం అందియాలి, తర్వాత ఎవరెవరైతే వీళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారో వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు పోయి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినందుకు పోతే వాళ్ళు కూడా తీసుకుంటలేరట. కంప్లైంట్ తీసుకోవాలి కదా, ఇప్పుడు ఫోన్లలో అయితే మాట్లాడిపించారు, దీనిలో వాస్తవాలు ఏమున్నాయి అవాస్తవాలు ఏమున్నాయి అని కూడా బయటికి తీయాలి. ఇంత ఘోరమైన పాలన మాత్రం నేను అనుకుంటున్న భూమి మీద ఎక్కడ జరుగుతలేదు. ఈ బీహార్లు యూపీలకు పోవాల్సిన అవసరం లేదు, జంగల్ రాజులకు. ఇది తెలంగాణలో నాగర్ కర్నూల్లో రేవంత్ రెడ్డి పుట్టిన ఊరు 30 కిలోమీటర్ దూరంలో ఇంత ఘోరం, ఇంత అన్యాయం జరుగుతున్నది. కడుపు కోత ఆల్రెడీ అయింది, హాస్పిటల్ రోజు ఇప్పుడు 15,000 రూపాయలట ఖర్చు అవుతున్నది. ఒక్క పైసా కూడా వాళ్ళకి పడొద్దు. ఇంకా చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రకటించిన వాళ్ళు బొచ్చడు మంది ప్రకటించి ఒక 2 లక్షలు, ఒక ఆయన 5 లక్షలు, ఒక ఆయన 3 లక్షలు, ఇవన్నీ నేను పేర్లు చెప్పదలుచుకోలే. కానీ వీళ్ళకి మాత్రం ఆ పైసలు అందలే. ఒకవేళ అందేది ఉంటే ఏ ఫామ్లో అందినా ఏందో వాళ్ళు నిరూపించుకోవాలి. ఒక పెద్ద మనిషి దగ్గర పోతే అప్పుడు మీరు వాళ్ళ దగ్గరతో వేరు వీళ్ళతో వేరు, ఇప్పుడు నేను పోర్రి నేను మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం నేను ఇస్తాను, ఇక సచ్చినాక ఇస్తారా? బొంద మీద పోసుకుంటుంది. వచ్చినాక వాళ్ళ పదొద్దులకు లేక సాగు ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చి 50 కిలోల బియ్యం వేసిపోతారా? ఇది ఎక్కడ అన్యాయం? కుమ్మెర అనేది మొత్తం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను మొత్తం కుదిపేసింది. ఇక్కడ మనిషి అంటే పాప ఒడిలో చూసిన ఫోటో ఆడ పెడితే కన్నీళ్లు పెట్టని తల్లి లేదు ఇక్కడ. ఆడవాళ్ళు అన్నారు అసలు బాధితులై వెనక ఉండాలని ఇక్కడ చాలా మంది చెప్తా ఉండే. కానీ ఇక్కడ లీడర్షిప్ చేసే వచ్చి ముంగడ పడ్డారు. మరి అర్ధరాంతా వదిలిపెట్టుకోడు ఏంది ఈ కథ? ఏంది? వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. నేనైతే ఫుల్లా చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వాళ్ళకు వైద్యం అందిండ్రి, ముదాల్ వైద్యం అందిండ్రి. ఈ పిల్లగానికి తనకు ఇద్దరిని బుక్కడు బువ్వ పెట్టుండ్రి. ఆ డాక్టర్ కూడా మాట్లాడుకుంటే అంతకుముందు ఏం తినేదో తిన్నా అని చెప్తున్నది, కానీ మాకు రిపోర్ట్లలో తిన్నట్టు కనబడతలేదు అని. బిడ్డను పొడగొట్టుకున్న తల్లి మానసికంగా ఎట్లుంటది అనేది అందరికీ తెలుసు. అది కూడా 2 నెలల చంటి పాపను పొడగొట్టుకున్న తల్లి మానసికంగా ఎంత క్షోభపడుతుందో అందరికీ తెలుసు. వాళ్ళకు ఎక్కడో దగ్గర రిహాబిలిటేషనా రెస్క్యూ జాగాలు ఎక్కడ తీసుకుపోయి పెట్టి వాళ్ళని కొద్దిగా మంచిగా సెట్ అయ్యేదాకా వైద్యం అందించి ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నారు. ఇప్పుడు వైద్యం అందియాలి బాధ్యతగా. ఎందుకంటే బిడ్డను మీ ప్రభుత్వంలో కాలుతో తంతే చనిపోయింది, పాప చనిపోయింది, దాని యాక్షన్ ఎట్లా తీసుకోలే. కనీసం వీళ్ళిద్దరినన్నా కాపాడమని నేను రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నా. తక్షణం ఇది చూసిన వెంటనే వీళ్ళ దగ్గరకు వచ్చి గవర్నమెంట్ కలెక్టర్ కూడా ఇమ్మీడియట్ గా రెస్క్యూకి రావాలి.
తీసుకొని పోయి నిమ్స్ లేపిస్తారా ఏం చేపిస్తారో మొత్తం వైద్య ఖర్చులు మొత్తం వాళ్ళే పెట్టి అసలు ఈ తతంగం ఏం జరిగింది, దీని వెనుక ఏం తతంగం జరిగింది, వీళ్ళేమో బదనామైనరు, 50 లక్షలు తీసుకున్నారు, 60 లక్షలు తీసుకున్నారు, వీళ్ళేమో జనంలో బదనామైనారు. అసలు వీళ్ళ పేరు చెప్పి ఎవడన్నా పైసలు తీసుకున్నాడా, ఈ ప్రచారం ఎక్కడికి జరిగింది, దీని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అవునా? నేను మీకు కూడా అమ్మా తెలంగాణ ఏం గొడ్డుపోలేదు, ప్రభుత్వం దిగి రాకపోతే మేమే 10 మందిని చూస్తాం, మేము కూడా చూస్తాం, తీసుకొని పోయి అవసరమైతే మేమే వైద్యం చేపించే ప్రయత్నం చేస్తాం. ఆ ఒక్కటి మాత్రం మా తరఫుకి అయితే మేము చేస్తాం. మీరు ఈ పురుగుల మందు తీసుకొచ్చుకొని ఇళ్లలో పెట్టుకొని మీరు చచ్చిపోడు ఇవన్నీ కాదు. ఇప్పటికే తెలంగాణ మొత్తం ఆత్మహత్యలతోటి తెలంగాణ చరిత్ర అంటే ఒక ఆత్మహత్యల చరిత్ర అయిపోయింది. గింత ఘోరం ఉంటుందా, గింత అన్యాయం ఉంటుందా? ఏ పాలన ఉన్నాము, ఏ రాజ్యం ఉన్నాము, డొక్కలు ఎండిపోయినాయి అక్కడ. పొద్దువాళ్ళకి ఇంత టిఫిన్ ఇప్పటివరకు కొంత టిఫిన్ పెట్టినా ఇప్పటివరకు ఎట్లా సార్? అరే ఏం దుర్మార్గులే, నాకు అర్థమైతే లేదు. వాళ్ళ పైసలు తీసుకొని జనం వాళ్ళ గురించి ఇచ్చిన పైసలు ఇస్తే హాస్పిటల్లో పడ్డమని ఫోన్లు చేస్తే కూడా ఏం భాష మాట్లాడుతున్నారు, ఏంది, ఏం సంస్కారం ఇది, ఏం ఆర్గనైజేషన్లు ఉన్నారు మీరు, ఏం పని చేస్తున్నారు, ఇది ఎక్కడి కథ? ఇచ్చులు కచ్చకాయ లెక్క పెడతారా? ఈ టైంలో పేషెంట్ హాస్పిటల్ ఉన్నది, 5 రోజుల నుంచి ఉన్నది, తిండికి లేదు, హాస్పిటల్ బిల్లుకి లేవంటే డైరెక్ట్ హాస్పిటల్ నెంబర్కు కొట్టమంటే కూడా దానికి కూడా కాదంటారు కదా, కేసులు పెట్టుకోపోమని. ఏంది ఇది? నేను వాళ్ళ లీడర్లకు కూడా చెప్పదలుచుకున్నా, ఏంది ఇది ఎక్కడ కథ, ఇది ఎక్కడ అన్యాయము? ఇంత దుర్మార్గం ఉంటుందా? ప్రజల గురించి కొట్లాడేటోళ్ళు కూడా మనం కూడా ప్రవర్తనకి ఇట్లుంటుందా? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సోయికి రాంది జరా, వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. ఆయన జిల్లా అదే కూతవేటి దూరంలో ఉన్నది. నువ్వు మొత్తం యమహా మీద ఈ చుట్టుపక్కల మొత్తం తిరిగినోనివే కదా, తెలుసు కదా, నాగర్ కర్నూలు అంతా తెలుసు కదా, చదువుకున్న రోజులో కూడా అంతా కూడా. ఇమ్మీడియట్ గా నీ జిల్లా, నీ ఊరు పక్కోళ్ళు బయట రాష్ట్రాలు వచ్చి ఇక్కడ జర్నలిస్ట్ని పట్టుకపోతున్నప్పుడు నీ సోయలేదు. కానీ వీళ్ళు మాత్రం చచ్చిపోతే మొత్తం మళ్ళొకసారి నేను చెప్తున్నా, ఒకవేళ వీళ్ళకి కనుక ఏమైనా అయితే తెలంగాణ మొత్తం పోస్టర్లు వేసి తిప్పుతాను. నా పాపదును వీళ్ళిద్దరు పెట్టి మొత్తం తెలంగాణ మొత్తం ఓటింగ్లు పెడతా. నువ్వు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసేందుకు పోయి చేస్తున్నారు కదా మీరు, మొత్తం పెట్టి వీళ్ళ బొమ్మలు పెట్టకపోతే చూడిగా ఏమన్నా కానీ నువ్వు బొక్కల వారేస్తావా, నువ్వేం వారేస్తావా, దేనికన్నా సిద్ధం ఉన్నా ఇక్కడ. కానీ ఇది వీళ్ళకి మాత్రం వెంటనే వైద్యం అందాలే. ఆమెకేం కావద్దు, 6 నెలలు నువ్వు టేక్ ఓవర్ చేయాలి కంప్లీట్ గా. గవర్నమెంట్ మొత్తం వీళ్ళని ఆదుకోవాలి, ఇద్దరికి నౌకర్లు ఇవ్వాలి. నువ్వు పైసలు కాదు, నీ పైసలు పెంట మీద పోస్తారు, నీ పైసలు అవసరం లేదు. వైద్యం మంచిగా ఇచ్చి బుక్కడు భూవ ఇచ్చి వాళ్ళు కష్టపడేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు నౌకరు ఇచ్చి ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంట్లో సామాన్లు ఎక్కపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తేందుకు పోతే కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ ఫోటోలు అయితే ఇంత ముందు చూపించినాం, ఎంత అన్యాయం, ఎంత ఘోరంగా ఉన్నాయంట ఆ ఫోటోలు కూడా. ఇగో మొత్తం చెల్లా చెదర్ చేసిరు, కంప్లీట్ గా చెల్లా చెదర్ ఇళ్లలో పోతే. వాళ్ళకు ఉన్నదే రేకుల ఇల్లు మొత్తం ఆగమాగం నాశనం చేసి పడేసారు. జాతర పోయేటందుకు తెచ్చుకున్నటువంటి సామాన్ కూడా మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. మొత్తం చూడండి ఒక్కసారి, జనం మొత్తం చూడాలి. ఇదిగో ఇది తెలంగాణ రాజ్యం. ఒక దిక్కు బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది, ఒకటి ఇది హైడ్రా రాజ్యము. వెలుగుమట్ల ఇండ్ల పేదోళ్ళ ఇళ్ళ ఏం పైసాచికం, ఏం పగలగానే నాకు అర్థం కాదు. గిట్లా బాధ్యుల ఇళ్ల మీదకి పోయి ఇల్లు కూడా కొడతారు, కంప్లైంట్ తీసుకోరు పోలీసు వాళ్ళు. ఒకవేళ మీరు తీసుకున్నారనుకో, మీరు చర్యను తీసుకున్నారు చెప్పండి, కంప్లైంట్ తీసుకుంటలేరు, ఉల్టా వాళ్ళని కొడుతున్నట్టు సిగల్ బట్టి లేడీ కానిస్టేబుల్తో కొడుతున్నట్ట. మళ్ళీ అమ్మనా బూతులు, ఎల్లులు ఎమ్ములు అనుకుంటే అమ్మనా బూతులు తిట్టుడు. ఏం సంస్కారము, ఏం రాజ్యము, ఏం ప్రజాపాలన ఇది? దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ కదా, ముఖ్యమంత్రి, మీరిద్దరికి విజ్ఞప్తి ఏంటంటే మూడలు వీళ్ళను షిఫ్ట్ చేయాలి హైదరాబాద్. ఇది కాకపోతే మాత్రం మేమైతే ఊకునే సమస్యనే లేదు. తెలంగాణలో మొత్తం ఏ సంఘాలు ఎవరైతే బయట ఆడవాళ్ళ సంఘాలు అన్ని కూడా తీసుకొస్తాం, వెళ్ళి పెడతాం. మీరు ఇమ్మీడియట్ గా మీరు షిఫ్ట్ చేసి చేయకపోతే మాత్రం పరిణామాలు ఇక మీ ఇష్టం. దీని గురించి దేనికంటే దానికి పోతాం. వెంటనే వీళ్ళకి మాత్రం వైద్యం అందియాలి, వీళ్ళకి నౌకరీ ఇవ్వాలి, వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, వీళ్ళకి ఏం కాకుండా చూడాలి. నీకు కూడా చెప్తున్నాం గణేష్, నువ్వేం తొందరపడకండి. సరే ఇన్ని రోజులు మీరు నాకు వారం రోజులు అయింది ఫోన్ చేసి, మేము చూస్తున్నాం, సరే ఏమవుతుందో హాస్పిటల్ అనగానే రాత్రి మానవులకు ఫోన్ చేసినాం. వీడికి వచ్చాక 12:30 ఒకటి అవుతుంది అనుకోని పొద్దుగా లేచి వచ్చినాం ఇక్కడికి. మేము ఉన్నాం, మళ్ళీ 10 సార్లు కావాలంటే కూడా వస్తాం. అయినా ఇప్పుడు మీరు రాత్రిలో రేపు పొద్దుగాల్లో ఇది సెట్ కాకపోతే దీనికి ఏం చేయాలో అది మేము చేస్తాము. మీకు వైద్యం 100%. ఒకవేళ గవర్నమెంట్ ఫెయిల్ అయితే కూడా బొమ్మలేసి తిప్పుతాం. మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బాట మాత్రం మీరు పట్టకని చెప్పి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. తెలంగాణ సమాజం కూడా దయచేసి ఇవన్నీ చూస్తులందరూ కూడా మీరు అన్ని అడ్డమైన దానికైతే మెసేజ్ పెడతారు కదా, దీనికి పెట్టి గవర్నమెంట్ ఒకసారి అడగాలి. మేము ఏం అడుగుతాం, గుంతమ్మ కోరికలు ఏం కాదు ఇక్కడ చేసేది. దీని వెనక అసలు వీళ్ళ అడ్డం పెట్టి ఎవడు పైసలు సంపాదించిండు, ఎవడు పైసలు తీసుకున్నాడు, అసలు ఏంటిది వీళ్ళ కథ ఏందని ప్రాపర్గా ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవడన్నా దుర్మార్గుడు ఉన్నటువంటి చేస్తే తీసి బొక్కల వారేసి ఒక అటువంటి వాళ్ళను కేసులు పెట్టి లోపడేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళని మాత్రం ఆదుకోవాలి, 80% వీళ్ళని ఆదుకోవాలి. మౌనికను, గణేష్ను
వీళ్ళిద్దరు పాప తల్లి పాప తండ్రి కుమ్మెరలో చనిపోయినటువంటి కాల్తో తంతే చనిపోయినటువంటి తల్లి మౌనిక తర్వాత గణేష్ ఇద్దరిని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి, నౌకర్లు ఇవ్వాలి. అవసరమైతే మీరు హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారా, ఏం చేస్తారో అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇమీడియట్గా ఒకటి ఫ్లాట్ ఒకటి ఇచ్చి పెట్టి వాళ్ళకి ఎక్కడో దగ్గర నౌకర్ ఇచ్చి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆ బాధ్యత ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మీరేం బాధపడకరు భయ్. మౌనిక ఏం కాదు, వాళ్ళు వెనక ముందు అయితే ఆ పని మేము చేస్తాం. మీరు బేఫికర్ ఉండండి, మీరు బేఫికర్ ఉండండి. ఈ ఆత్మహత్యలు, మందులు తాగుదాము ఇవన్నీ కాకండి. అయితే ఒకటేంటంటే బాధితులు ఫోన్ చేస్తే ఏమన్నాడు ఇంతకుముందు మాట్లాడు, నీకెందుకు అది ఏం భాషనే అది, బేకూఫ్ మానివా అవులా కానివా, పాపం చనిపోయింది తండ్రి, అది వీళ్ళ పైసలు మీ దగ్గర పెట్టుకున్నారు కదా, గా మాటలు ఎట్లా మాట్లాడతారు? మంచిగా లేదంటే ఇమీడియట్ వెంటనే రావాలి, నీ జేబులో నుండి ఇచ్చిపోవాలి. కానీ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ఇంతకుముందు అర్ధగంట కిందికి వచ్చి కొట్ట వచ్చిపోయినట్టు ఎవరో. ఇదేం సంస్కారం, ఇవేం సంస్థలు మీరు చెప్తున్నది ఏంది? బయట చెప్పేటి సిటంగ నీతులట, మీరు చేసేటి ఏంది? ఏం పనులు ఈ పనులా? పాప చచ్చిపోతే ఆడి పాపం ఏదో శవం కాడికి వచ్చి ఇచ్చినట్టు పైసలతోటి మీరు ఊరేకుంటా గివా మీ తమాషాలు చేసాడు. ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చెప్పేసింది కదా ఆయన, పోలీస్ కేసు పెట్టుకో ఇవన్నీ చెప్పింది కదా. మరి వాళ్ళ సంస్థలు మీరు హైదరాబాద్ ఎన్ని రోజులు ఉన్నారు? 2 రోజులు ఆల్మోస్ట్. ఎక్కడ ఉన్నారు? మీ పైసలు మీరే ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళకు కూడా మీరే పెట్టిందా? అంటే మీకు ఇచ్చిన పైసలకెళ్ళి వాళ్ళకి కూడా ఖర్చు అయినా పక్కా కదా? అయితే ఏమా మౌనిక అదే మీ పైసలకెళ్ళే ఖర్చు అయినాయి అంటున్నారు, అంతే కదా? ఎన్ని పైసల దాకా ఖర్చు అయినాయి? అట్లా అంటే ధర్నాలు చేసిరు, అయిపోయింది, మీ సమస్య అంతా పరిష్కారం అయిపోయింది. మీకు ఇంకేం కావాలి బాబా? మీకు అంటే ఇంకా ఏమైందన్నా? ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ చేసారు కదా, మళ్ళీ వాళ్ళు ఎమ్మడి తిరుగుతున్నారు, ఇంకేం లేదంటే ఇంకా న్యాయం జరిగింది కదా బాబా. నీకు 4 లక్షలు వచ్చినాయి, వాళ్ళు జైలుకి వచ్చారు, బయటకు వచ్చారు, ఇంకేం న్యాయం కాదు చెప్పు? నీకు న్యాయం జరిగింది, ఇంకేం సాల్వ్. తప్పుదారి కేసును టేకప్ చేశారనే మాట మాట్లాడుతారు కదా, ఇదే ప్రకటన, ఇది జనమంతా కూడా చూస్తున్నారు కదా. నిజంగానే ఇక భవిష్యత్తులో మీరు ఏం తప్పులు చేయకండి, మీరు ఇటువంటి కేసులు కూడా టేకప్ చేసి మధ్యలో వదిలేసి ఉరుకుడు ఇటువంటి కూడా చేయకండి. ఇక్కడ లోకల్ చాలా మంది పాపం చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డారు. వాళ్ళందరూ అయితే కొట్టుకున్నారు ఒకరోజు, మా ఇంట్లో బిడ్డ చచ్చిపోయిందా, మా ఇంట్లో బిడ్డ చచ్చిపోయిందా అని. బీసీ ఆర్గనైజేషన్ కావచ్చు, కొంతమంది ఎస్సీ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎంఆర్పిఎస్ వాళ్ళు కావచ్చు, నాతో కూడా చాలా మంది మాట్లాడారు, టీచర్లు మాట్లాడారు నాతోని, ఎంప్లాయీస్ మాట్లాడారు నాతోని. అరే అన్న ఏం జరుగుతున్నది ఇక్కడ, ఇదంతా మా బిడ్డ మా దగ్గరకి ఇంత దారుణం చేస్తే మేము కాపాడలేకుండా పరిస్థితిలో మేము ఉన్నాం, ఇది ఎక్కడ వీళ్ళకి ఇట్లా చెప్పకుండా చేయకుండా వీళ్ళు గట్ల పోయినారు. వీళ్ళంటారు మాకేం తెలియదు, ఇట్లా మనం పొడుచుకుంటూ చెప్పించారని చెప్పని వీళ్ళు చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇంకేమని చెప్తారా? చెప్పండి. ఇదేనా మాకైతే చాలా ఇది చేసారు, మాకు ఎవరు అయితే పైసలు ఇవ్వలేదు ఇప్పటి వరకు ఎత్తున్నా, మాకు ఎవరు ఇవ్వలేదు. చాలా మంది ఇంకా 2 లక్షలు రావాలన్నా. ఇప్పుడు మాట్లాడే దాంట్లో చాలా క్లియర్ గా ఆయనే చెప్పింది ఏంటంటే, వీళ్ళ దగ్గర పైసలు తీసుకుని అయితే కన్ఫర్మ్ చేసిండు ఆయన. మేము ఇయ్యమన్నామా, నువ్వు వాళ్ళని పట్టుకరా, నువ్వు పోలీస్ అంటే కాలు పెడితే మెడకు పెడితే కాలు పెట్టే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. పైసలు వీళ్ళ దగ్గర తీసుకోండి, నీ పైసలు ఎక్కడ రాబాయి, నేనెందుకు తీసుకున్నా, ఈ మాటలు మాట్లాడాలి కదా. ఆయన ఆల్రెడీ తీసుకున్నాడు, ఒప్పుకుంటున్నాడు కదా, క్లియర్ కట్ ఒప్పుకుంటున్నాడు. కానీ ఇచ్చే ఉద్దేశంలో హాస్పిటల్ ఉన్న 20,000 అయిందని కూడా అంటుంటే కూడా, హాస్పిటల్ బిల్లు ఉన్న 20,000 కూడా అయినట్టు కూడా దానికి కూడా కాదంటున్నారు కదా. పైసలు తీసుకున్నది పక్క, అది ఏంది బాధితుల పైసలు తీసుకున్నాడు. ఎన్ని రోజులు అయింది తీసుకొని? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయింది. ఇప్పుడు తల్లి ఉన్నది, ఇక్కడ చనిపోయిన పాప తల్లి ఉన్నది, తండ్రి ఉన్నది. వీళ్ళని కాకుండా ఇంకెవరు ఉంటారు ఇంకా ఇచ్చడానికి? అంటే ఎగ్గొడదాం అనే ప్లాన్ లో ఉన్నారా? తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది మీరు చేసే ఆగడాలు. ఇది మంచి పద్ధతి అయితే కాదు, నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా హార్ష్ గా మాట్లాడతలేను. కానీ ఇప్పటికైనా సెటరైట్ కాకపోతే, ఒకవేళ అదే మీరు వచ్చి తప్పైంది అంటారు కదా, ఇంకొకసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ అసలు రాకండి. వాళ్ళే చూసుకుంటారు, బాధితులు ఇంకెక్కడ బాధితులు అట్లే చూసుకుంటారు. కానీ బాధితుల తరఫుకెళ్ళి వచ్చినట్టుగా కొట్లాడినట్టుగా చేసి ఇవన్నీ ఎవరిని రానియకుండా చేసి ఇప్పుడు అంటున్నట. నేను ఎవరి దగ్గర పోయినా అన్నావు నువ్వు? వీళ్ళు కాకుండా నిన్న పోయింది తీర్మార్మలని, అప్పుడు 2 లక్షలు అనౌన్స్ చేసిండు కదా. ఇచ్చిన అని చెప్పేసి డైరెక్ట్ ఆడిపోయి సార్ మరి ఇట్లా చేసారు, మీరు అందరికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా అడుగుతున్నారు, మీకు ఇచ్చిరాని ఏం సార్ ఇట్లా అంటే ఇచ్చినా అని చెప్పిన బాబు, మీకు ఇత్తమని అక్కడిక్కడ వస్తే మీరు ఏడ లేకున్నారు అది అంటే, సార్ అప్పుడంటే మేము లేకున్నా, మేము ఎక్కడెక్కడ తీసుకున్నారు మాకే తెలియదు, మాకు హైదరాబాద్ తెలియదు, మేము హైదరాబాద్ లో కొత్త, మేము ఎవరో తీసుకున్నారు మాకు తెలియదు సార్, మీరు వచ్చిరని కొట్టుకొని తెలియదు అంటే, సార్ ఇప్పుడు మేమైతే ఇక మేము మరీ బాగాలేదు అంటే కొన్ని వాటర్ ఉడకం లేదు సార్, చెప్పాలంటే ఇంకా మరి ఘోరం సార్.
ఆడుకోతే ఇట్లా ఆయన ఎట్లా అంటే నార్మల్ గా మాట్లాడుతుంది. ఏం జరిగింది మీకు అన్నట్లు మాట్లాడుతుంది. మేము హలోగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు సార్ మీరు పిలుచుండ్రు కదా సార్, మీరు ఒక ఏంటి 2000 అన్న ఇవ్వండి సార్, మేము ఇంటికి వెళ్తాం అంటే ఏమి ఇవ్వలేము బాబు, మేమైతే ఎప్పుడన్నా ఫ్యూచర్ లో ఇస్తే ఇస్తాం కానీ ఇప్పుడైతే ఏమి ఇవ్వలేను, వెళ్ళిపోండి అని డైరెక్ట్. ఇప్పుడు నాయకులకు అలవాటు ఏంటంటే ఇక బాధితుల దగ్గర రాగానే ప్రకటన చేస్తారు వీళ్ళు. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇవన్నీ బయట జనం చూసి పాప చచ్చిపోయింది కానీ వీళ్ళకి మాత్రం బొచ్చడి పైసలు వచ్చినాయి జనం అనుకుంటారు. ఇక వాస్తవాలేమో గిట్లుంటాయి. నిన్న పోయిండట, ఆడికి పోయిండట, ఆఖరికి రిటర్న్ పోయేందుకు 2000 రూపాయలు అడుగుతా కూడా నేను ఇయ్యాను. ఇది ఎక్కడిది? ఇది ఇప్పుడు జనం ఏమనుకుంటారు, ఆయన పైసలు ఇచ్చినని అనుకుంటారు కదా, వీళ్ళు తిన్నారు అనుకుంటారు. ఆయన కూడా మాట్లాడుకుని తాగి కథం చేసినారు. ఏం చేస్తారు, తాగితే ఇక్కడ అడ్డపడిసి వస్తున్నాయి. వారినే చెప్తున్నది హాస్పిటల్ నన్ను వదిలిపెట్టి 5 రోజుల నుంచి ఇక్కడ నుంచి పోయి ఎక్కడ కదలేదు అని. ఇది ఎక్కడ దుష్ప్రచారాలు చేసుడు? ఇట్లాగా చేసేది మీరు. మీకు ఏమైనా కోపం ఉంటే ఆ సంస్థల బట్టి మీరు ఉంచుకోండి, కానీ బాధితులు మీ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం మర్యాదగానే ప్రవర్తించాలి కదా. మీరేం రాజకీయ నాయకులు అవుతారు, మీరేం వ్యవస్థలు మీరేం మార్చుతారు? ఇది ఎక్కడ కదా? తెలిసిపోయింది, తెలంగాణ జనంకు మొత్తం తెలిసిపోయింది ఎవరేందో, ఎవరి ప్రవర్తన ఎట్లుంటాయో. చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా మంది ఇబ్బంది పడిపోయి పైన ఉన్నారు. చాలా మంది బయట కూడా అడిగారు కదా వీళ్ళు ఎందుకు పోయిన ఇక్కడికి వెళ్ళి మేము వచ్చాడ కొట్లాడుతాం కదా అనే ఆలోచన. పోతున్న విషయం కూడా తెలియదు తెలుసా. మేము ఒకవేళ పోతున్నామంటే మేము ఇక్కడికి పోతున్నామని ఎవరికొకరు చెప్పి పోతున్నాం కదా. ఎవరికి చెప్పినా నేను ఒక్కరికన్నా ఎప్పుడైనా అప్పుడు మీరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు మా దగ్గర. తెలియదు అసలు విశారదన్ సార్ తోడిపోతున్నామా, మేము డీజీపీ తోడిపోతున్నామా, ఏ కమిషన్ తోడిపోతున్నాం ఎవరికి అసలు మాకు ఎవరికి తెలియదు. కానీ మీరు పోయినాక ఎక్కడ ఉన్నారు? పోయినాకనైతే విశారదన్ సార్ తోడిపోయినాం, ఆయన దగ్గరనే ఉన్నారు కదా మొత్తం కంప్లీట్ గా. గవర్నమెంట్ కు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళని వెంటనే వీళ్ళ రెస్క్యూకు రావాల్సిందే.